హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎగ్గు కర్రీ చేయబోతున్నాను. అది కూడా స్పెషల్గా ఉంటుంది. చూసి మీరు కూడా నేర్చుకుని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఎలా వచ్చిందో. ఓకేనా? ఇప్పుడు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏవైతే ఇంగ్రీడియంట్స్ పెట్టానో అవన్నీ మీరు తయారు చేసి పెట్టుకొని ముందుగానే. నెక్స్ట్ వచ్చి కళాయి పొయ్యి మీద పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత తాలింపు దినుసులు వేసుకుని చిటపటమన్నాక ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది వేగినాక కరివేపాకు వేసాను. తర్వాత వచ్చి మిగతా ఆనియన్స్ అన్నీ వేసేసాను. చక్కగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఆనియన్స్. తర్వాత పసుపు వేసుకున్నానండి. కొంచెం పసుపు వేసుకొని ఎర్రగా వేగనివ్వండి. మనకి ఎంతైతే సాల్ట్ తింటామో అంతే వేసుకోండి. నెక్స్ట్ కారం వేసుకున్నానండి. ఇప్పుడు నేను కోడిగుడ్లు ఉన్నాయి కదా, అవన్నీ నేను నిలువుగా కట్ చేసి చక్కగా వేసుకున్నానండి. ఇది పిల్లలకి అన్నం ముద్దలో పెట్టేసి కూడా చక్కగా పెట్టేయచ్చు. వాళ్ళు చూడకుండా చక్కగా తినేస్తారు. మంచిగా టేస్ట్ ఉంటుంది. చూసేయండి.